ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? 9/1999 2వ తేదీ గురువారం రాత్రి తెల్లవారితే శుక్రవారము. 3/9/1999 సెప్టెంబరు 3వ తేదీ ప్రమాది నామ సంవత్సరము, దక్షిణాయనము, శ్రావణమాసం, రోహిణీ నక్షత్ర బహుళ అష్టమి రాత్రి వేకువజామున 2:10 కాంతమ్మ తల్లి ఆత్మజ్యోతి స్వరూపమున చాటునకు పోయి అనంత లోకాలను అందుకున్నది. ఆ జ్యోతి స్వరూపము ఆదమరచి నిద్రించుచున్న సుబ్బారెడ్డి స్వామిని స్పృశించినది నాకు కలలో కనిపించినది. చంద్రశేఖర్ రెడ్డి గారికి అమ్మ బ్రహ్మ వాక్కును ప్రసాదించినారు. చంద్రశేఖర్ రెడ్డి గారి వయస్సు 75 సంవత్సరములు నిండినను ఆయన ఈరోజు అమ్మ ఇచ్చిన పరిజ్ఞానాంతరాళమును ఇప్పటికీ మదించుచున్నారు. ఆ పవిత్ర మదన సరోవరములో ఓలలాడుచున్నారు. ఆయన అమ్మ తనకు ఇచ్చిన వాక్కునకు ఫలితములను అందించుచున్నారు. కాంతమ్మ తల్లి డేగపూడి, ఇనుకుర్తి గ్రామములలోనే కాక మల్లాం చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటిలో సప్రములో కూర్చుని పూజలు అందుకొనుచున్నారు. అమ్మను నమ్మి వచ్చిన వారికి పరిష్కార మార్గాలను చంద్రశేఖర్ రెడ్డి గారి రూపంలో కాంతమ్మ తల్లి పలుకు ద్వారా అందజేసి భక్తులకు అందుబాటులోనే ఉన్నారు. ఇటీవల మల్లాం గ్రామంలోనే అనగా 5/3/2024 ఒక అమ్మాయికి బాగలేక నెల్లూరులోనున్న రామచంద్రారెడ్డి హాస్పిటల్కు తీసుకుపోయినారు. అక్కడ డాక్టర్లు ఆ అమ్మాయిని పరీక్షలు జరిపి సీరియస్ అని చెప్పారు. నేను మల్లాం నుండి నిమ్మకాయ పంపించి తల కింద పెట్టమని చెప్పాను. ఆ నిమ్మకాయను ఆ అమ్మాయి తల కింద పెట్టిన తరువాత ఆ అమ్మాయికి ఆరోగ్యము బాగైనది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి మల్లాం వచ్చి కాంతమ్మ తల్లి దగ్గరకు వచ్చి టెంకాయ కొట్టుకొని పోయినారు. బంగారంపేట గుర్రమ్మ అనే ఆమె ఆడబిడ్డకు కిడ్నీ ట్రబుల్ అయినది, గడ్డగా మారినది, ఒక కిడ్నీతోనే తిరుగుతుంది అని ఒక రోజు నా దగ్గరకు వచ్చి, స్వామి నాకు ఒక కిడ్నీ పనిచేయటం లేదు అని చెప్పారు. నేను ఆమెకు ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అనే నామాన్ని 108 పర్యాయములు జపము చేయమని చెప్పాను. అలా ఆమె 108 పర్యాయములు అమ్మ కాంతమ్మ తల్లి నామ జపము చేసిన 3 రోజులకు కిడ్నీ పనిచేయసాగింది, గడ్డ కరిగిపోయింది. డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి పరీక్షలు చేసినారు. అంతా బాగుంది, ఏమీ లేదు అని రిపోర్ట్ వచ్చినది. అమ్మను నమ్మి ఏ పని చేసినను జయములు కలుగవలసిందే, కానీ అప్పజయము మన దరికి చేరదు. అమ్మ మాట అంత నిగూఢమైనటువంటి సత్యం. ఈపూరు వెంకన్నపాలెం వారు ఒక చిన్న బిడ్డను బాగలేదని చెన్నై తీసుకుని వెళ్ళినారు. పాపకు జబ్బు నయము కావాలంటే 3 లక్షలు అవుతుందని చెప్పినారు. 3 లక్షలు ఖర్చు అయినా కూడా పాప మూసిన కన్ను తెరవలేదు. చంద్రశేఖర్ రెడ్డి గారు బాగుంటుంది, పాపను మల్లాం తీసుకుని రండి అని చెప్పినారు. వారు కారులో చెన్నై నుండి నేరుగా మల్లాం చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటికి పాపను తీసుకుని వచ్చారు. ఆ పాపను తల్లిని కాంతమ్మ తల్లి చెంత సాయంత్రం వరకు ఉంచి పొద్దుగూకు సమయానికి ఆరోగ్యం బాగైన తర్వాత పాపను వీపూరు వెంకన్నపాలెం వారిని పంపించేశారు. చంద్రశేఖర్ రెడ్డి స్వామి ఈ సన్నివేశము ఫిబ్రవరి 5వ తేదీ 2వ నెల 2024 జరిగినది అని నాకు విన్నవించారు. గత 30 సంవత్సరాల నుండి కూడా తమకు అమ్మ ఇలా వాక్కును అందించి
ఎవరికి వారుగా వచ్చి వారి బాధలను చెప్పుకుంటూ ఇనుకుర్తి కాంతమ్మ తల్లి దీవెనలతో ఆ వచ్చిన వారికి సహాయం చేస్తున్నారు. ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మానవతా దృక్పథంతో వైద్యం చేస్తున్నాడు స్వామి చంద్రశేఖర్ రెడ్డి వారు. ఈ పుణ్య దంపతులు అమ్మ సేవలోనే ఉంటూ అమ్మకు పూజ చేసుకుంటూ అమ్మ ఇచ్చిన వాక్కును ప్రజలకు ఉపయోగపెడుతున్నారు. చూశారా అమ్మ లీలలు, చంద్రశేఖర్ రెడ్డి అనుభవాలు ఎలా ఉన్నాయో. ఇది అమ్మ ఆయనకిచ్చిన అనుభవం. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మరువరనుకుంటాను ఈ విజయభాస్కరుడను.